ఏ వంటకానికైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. కానీ ఆ ఉప్పును పండించే రైతుల బతుకుల్లో మాత్రం సంతోషం అనే రుచి కరువైపోయింది. తరతరాలుగా ఉప్పు పంటనే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలోనే కడతేరిపోతున్నాయి. ఓ పక్క ఉప్పుకి గిట్టుబాటు ధర లేకపోవడం, మరోపక్క వరుస తుఫాన్లతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉప్పు సాగు రైతుల వెతలపై టీవీ నైన్ అందిస్తోంది స్పెషల్ స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్ప నుంచి మొగల్తూరు మండలం మొళ్లపర్రు వరకు 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్న 9 గ్రామాల ప్రజలకు ఉప్పు సాగే జీవనాధారం. సాధారణంగా ఉప్పు సాగు జనవరి మొదటి వారంలో ప్రారంభమవుతోంది. మార్చి నుంచి పంట అందుబాటులోకి వస్తోంది. గిట్టుబాటు ధర కోసం ఎగుమతి చేయడానికి సాగు చేసిన ఉప్పు మడుల వద్ద గట్టుపైన రాసులుగా ఉంచేస్తుంటారు. అదే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో విలువల్లాడుతున్నారు రైతులు. తుఫాన్లతో ఉప్పు కరిగిపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. సీజన్లో జోరు మీద ఉండాల్సిన ఉప్పు విక్రయాలు కొనేవారు లేక సముద్ర తీరంలో గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతులు కొనుగోళ్లు లేక మద్దతు ధర రాకపోవడంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఉప్పు సాగును రాష్ట్ర ప్రభుత్వం పంటగా గుర్తించకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందడం లేదు. సాగు ఖర్చులకు దళారుల వద్ద అప్పులు చేస్తున్నారు రైతులు. దిగుబడిని వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముతున్నారు రైతులు. మద్దతు ధర అడిగితే అప్పులు తీర్చమని రైతులపై ఒత్తిడి చేస్తున్నారు వ్యాపారులు. ఇలా దళారుల ఆగడాలు, తూకాల్లో మోసాలతో నష్టపోయామంటున్నారు ఉప్పు రైతులు. తయారైన ఉప్పును మడుల నుంచి తరలించేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడం, ఉప్పును భద్రపరిచేందుకు గోదాములు అందుబాటులో లేకపోవడంతో మడుల వద్దే ఉప్పును ఉంచాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు రైతులు. తీర ప్రాంత గ్రామాలైనటువంటి ఈ ఈ కింద ఏరియాలన్నీ కూడా ఉప్పు పంటని విపరీతంగా సాగు చేసేవి. నరసాపురం కోస్టల్ ఏరియా అయినటువంటి ఈ గ్రామాలన్నీ కూడా ఒకప్పుడు ఉప్పు పంట మీద ఆధారపడి బ్రతికేటువంటి గ్రామాలు ఇవి. ఇక్కడ నుంచి అత్యధిక ఎగుమతి ఉప్పు పంట అనేది ఎగుమతి బాగా ఎక్కువ జరిగేది. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తున్నప్పటికీ కూడా ఉప్పు పంట అనేది పోయి చెరువులు, కాలువలో అటువంటి పరిస్థితికి వచ్చేసినాయి. దీనికి కారణం ప్రభుత్వాలు సరిగా వీటి మీద పట్టించుకోకపోవడం, కనీసం గిట్టుబాటు ధర లేకపోవడం, రైతులకి సబ్సిడీలు, అలాగే ఉప్పు పంట చేసిన దాన్ని ఈ స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయో అవి లేకపోవడం, ఇలాంటి ప్రధాన సమస్యల వల్ల రైతులు చేసిన దాన్ని అకాల వర్షాల్లో కరగబెట్టేసుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయి ఇంకా ఈ పంటని ఎంత కొంతగా తగ్గించేసి చెరువులకి వీటికి మార్చేస్తున్నారు. జిల్లాలో గత 10 ఏళ్లలో ఉప్పు రైతులు భారీ వర్షాలతోనే కాక తుఫాన్లు వంటి విపత్తుల బారిన పడి తీవ్ర నష్టాలను చవిచూశారు. 6,000 ఎకరాల్లో 3 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందలేదంటున్నారు రైతులు. పీఎం లంక తూర్పు తాళును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకోవడంతో రైతులకు ప్రయోజనం కలిగేలా సాల్ట్ కమిషన్ అధికారులు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రైతులను గుజరాత్ తీసుకెళ్లి ఆధునిక పద్ధతుల్లో సాగు విధానాలపై అవగాహన కల్పించారు. కానీ సాల్ట్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రయోగాత్మకంగా పంట సాగుకు చర్యలు చేపడతామన్న హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. రైతు వారీగా సాల్ట్ గిట్టుబాటు ధర లేదండి మాకు. దీనికి నిల్వ చేసుకోవటం కూడా వసతి సరిపోక లేక గిట్టుబాటు రేట్లో అమ్ముకోవాలనుకుంటే మరి ఆ రోజు మేము నిల్వ చేసుకోవటానికేమో మాకు ఎటువంటి సౌకర్యం లేదండి. లేని ఎడల ఇవాళ ఏదో రకంగా అక్కడక్కడ పెట్టుకుండి అమ్ముకుంటేనేమో గిట్టుబాటు ధర ఏమో ఇప్పుడు అవ్వట్లేదండి. గిట్టుబాటు టైంలో అమ్ముకోవటానికి ఏమో మాకు సరైన మార్గం లేదు. ఏదన్నా గురం అంటే అటువంటిది ఏమన్నా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తే రైతులకి సేవ్ అవుతాము. ఇవాళ రైతు కూలి చూస్తూ ఉంటే మరి ఇవాళ కూలి వాళ్ళకి 700 చిల్లర 800 రూపాయల దాకానేమో కూలి పళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇవాళ బస్తా ఏమో 200 చిల్లర ఏమో సాల్ట్ రేట్ ఉంది. ఇవాళ బాగా డౌన్గా ఉందండి. ఈ రకంగా రైతు వారీగా చాలా మేము ఆర్థికంగా దెబ్బతింటున్నాం. కాబట్టి మరి మాకు ఏదైనా వసతి కల్పించాలని ప్రభుత్వ పరంగా మేము కోరుకుంటున్నాం. ఏదైనా గొడవ అంటే కట్టితే
కొంతకాలంగా పరిస్థితులు అనుకూలిస్తున్నా సాగులో ఆధునిక పద్ధతులు లేకపోవడంతో నేటి తరం ఉప్పు సాగుకు ముందుకు రావడం లేదు. గతంలో 9,000 ఎకరాలకు పైగా ఉన్న సాగు ప్రస్తుతం 250 ఎకరాలకు పడిపోయింది. దీంతో ఉప్పు ఎగుమతి చేసే నర్సాపురం తీర ప్రాంతం ఉప్పును దిగుమతి చేసుకునే స్థాయికి దిగజారింది. ఉప్పు ధరలు భగ్గుమంటున్నాయి. చిల్లర వ్యాపారులు ఉప్పు కిలో 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అవసరాలకు సరిపడా ఉప్పు సాగు ఇక్కడ జరగకపోవడంతో నెల్లూరు ప్రాంతం నుంచి వ్యాపారులు లారీల్లో ఉప్పు తెచ్చి విక్రయిస్తున్నారు. గతంలో కిలో ఉప్పు 5 నుంచి 10 రూపాయలకు విక్రయించేవారు. ప్రస్తుతం కిలో 20 రూపాయలకు అమ్ముతున్నారు. 100 కిలోల బరువు తూగే బస్తా 1300 కొనుగోలు చేస్తున్నామని, చిల్లరగా ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. రాను రాను ఇక్కడ పండే పంట హైదరాబాద్ వరకు ఎక్స్పోర్ట్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు సముద్రం పెరిగిపోయి భూమి దిగబడిపోయి కొటారి మొత్తం నీటిలో కలిసిపోవడం జరిగిందండి. జీవనోపాధి లేక ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిన ఎక్కడైనా చెదురు కట్టుకుంటే వాళ్ళకి గిట్టుబాటు ధర లేక ఇప్పుడు అది వరకు 500 ఉండేది కింద, ఇప్పుడు 250 రూపాయలకి పడిపోయిందండి. కానీ గవర్నమెంట్ వారు మరి సాల్ట్ కొటారికి ఏమైనా సహాయం చేసి ఆదుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం, గోదాములు లేకపోవడం, మడుల వరకు రోడ్లు లేకపోవడం, మద్దతు ధర కల్పించకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఉప్పు రైతులు నష్టాలు భరించలేక ఉప్పు సాగును వదిలి ఇతర వృత్తులపైకి దృష్టి సారిస్తున్నారు. ఉప్పు సాగును ప్రభుత్వం పంటగా గుర్తించి పూర్వ వైభవం తీసుకురావాలని ఉప్పు రైతులందరూ కోరుకుంటున్నారు.